గారిని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో జ్యోత్స్న గారికి అందరికి కూడా వ్యూవర్స్ కి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మామూలుగా పొలిటికల్ గా జరిగేదేనమ్మా. రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. షర్మిలారెడ్డి ఈ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర శాఖకి ప్రెసిడెంట్. కుటుంబ వ్యవహారాలకేను పార్టీ వ్యవహారాలకే సంబంధం లేదు. ఆవిడ ఏం అడుగుతుంది? 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతుంది. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో పార్టీలు నడుపుతున్న వాళ్ళందరి మీద ఉంటది. వీటన్నిటికీ సమాధానం చెప్పలేక మీరు అన్నట్టుగా ఓపెనింగ్ రిమార్క్స్ లో ట్రోల్ చేయటం, అల్లరి చేయటం, వ్యక్తిగతంగా కామెంట్లు పెడతాం, ఎప్పుడూ మీడియా ముందుకు రాని వాళ్ళు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ చూస్తా ఉంటే మరి 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు చేసిన దానికంటే 10 రోజుల్లో మా షర్మిలారెడ్డి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాట వాస్తవం. ఇక మీరు విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు, రాయబారం నడుపుతున్నాడు, ఆవిడ వచ్చేస్తుంది, అది ఇది అని ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ కంపెనీ పని అయిపోయింది, దివాలా తీసే పరిస్థితిలో ఉంది. విజయమ్మ గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఆ కంపెనీని పైకి లేపే పరిస్థితి ఉండదు జాకీలు పెట్టి. నాకు తెలిసినటువంటి లిటిల్ బిట్ నాలెడ్జ్ లో నాకు తెలిసినంత వరకు షర్మిలాని కాదని విజయమ్మ గారు వస్తారని నేను అనుకోను. ఇవన్నీ వీళ్ళు కావాలని ప్రచారం చేస్తున్న కార్యక్రమాలు. ఆవిడ ఎటు రాకపోవచ్చు, అలా అని షర్మిలారెడ్డి గారి తరఫున వస్తారని కూడా నేను అనుకోను. ఆవిడకి ఇద్దరు సమానమే కాబట్టి కుటుంబ పరంగా ఆలోచించినప్పుడు తెలివిగలదైతే ఎటు రాదు, మెదలకుండా ఊరుకుంటది, ఏదైతే అది అవుద్ది. అయితే వాళ్ళ అబ్బాయి అవుతాడు, లేదా వాళ్ళ అమ్మాయి అవుద్ది, ఏదైనా ఆలింట్లోనే ఉంటది కదా రాజకీయం. కాబట్టి విజయమ్మ గారు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి బాధలన్నీ తీరిపోతాయి అంటే ఎట్ట తీరితే? 5 సంవత్సరాల నుంచి నువ్వు ఇబ్బంది పెట్టని వర్గం అంటూ లేదు, ఇబ్బంది పెట్టనటువంటి వ్యక్తులు లేరు, ఇబ్బంది పెట్టినటువంటి రంగం లేదు. అన్ని రంగాలని సర్వనాశనం చేసి పార్టీని అధోగతి పాలు తీసుకెళ్ళింది ఆయన. ఇవాళ ఎమ్మెల్యేలను మార్చడం, ఎంపీలను మార్చడం. ఇవాళ ఎంపీలు కాళ్ళ క్యాండిడేట్లే లేరు, ఎన్నుకుంటున్నారు. ఎమ్మెల్యేలనే ప్లేసులు మార్చేస్తున్నారు. ప్లేస్ మారినంత మాత్రం దొంగ దొరైపోతాడా? కాదు కదా. వాటన్నిటి వల్ల ఉపయోగం లేదు. అలా అని ప్రతిపక్షాలు ఏమన్నా బేసిక్ గా ఉన్నాయంటే అవి కూడా కరెక్ట్ గా లేవు. 5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? ఒక్క ఓటు లేని మోడీ గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? ఎందుకు మాట్లాడరు? స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే మాట్లాడరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాట్లాడరు, విభజన హామీలు ఇవ్వకపోతే మాట్లాడరు. ఏమనాలి మరి వీళ్ళని చెప్పండి మీరు? ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ దేశానికి అవసరమా? అదే అడుగుతుంది షర్మిలారెడ్డి. ప్రత్యేక హోదా మీరు తీసుకొస్తున్నారు, ఇరు పార్టీలు మీరు తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేకపోయారు? పోనీ ప్యాకేజ్ తీసుకొస్తున్నారు, అదన్నా తీసుకొచ్చారా? విభజన హామీలు అమలు చేశారా? ఆంధ్ర రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. మోడీని ఇక్కడ జగన్నే దింపితే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని, ప్రత్యేక హోదా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం, విభజన హామీలు అమలు చేస్తాం, రాహుల్ గాంధీ మొదటి సంతకం దాని మీదే పెడతారు, ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం కూడా డంప్ చేస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఛాలెంజ్ చేసి చెప్తారు. సంజయ్ రెడ్డి గారు, మీరు ఏపీ విషయంలో ఒక విజన్ తో, ఒక పక్క ప్లాన్ తో వెళ్తున్నప్పుడు, షర్మిల గారు వైఫల్యాలు ప్రశ్నిస్తున్నప్పుడు పాయింట్ ఏంటంటే, ఎంతైనా సరే ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అని కాకపోయినా ఈ వైఫల్యాలు మీరు చెప్పిన చాలా సంవత్సరాల నుంచి 4.5 ఏళ్ల నుంచి మీడియా ప్రతిపక్షాలు చెప్తున్నాయి, అవి ఆవిడే చెప్తున్నారు. కానీ ఇప్పుడు స్వయాన మీరు కావాలంటే విజయమ్మని అడగండి అని అంటుంది ఆవిడ. ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా ఇవన్నీ విజయమ్మ గారికి తెలుసు, అడగండి అంటున్నప్పుడు ఆ విజయమ్మ గారిని ఇప్పుడు కాకా పట్టే ప్రయత్నం కదా ఇక్కడ. చేయండి, వెళ్ళి అడగమనండి. ఆవిడ వచ్చి చేస్తే కదా. ఆవిడ వస్తే మటుకు ఏం మెన్యూరికి మీద పడిపోతా ఏంటి? ఇప్పుడు షర్మిలారెడ్డి గారు చెప్పే మాటలని అబద్ధం అని విజయం చెప్తుందా? చెప్పలేదు కదా. వాటికి సమాధానం చెప్పమనే చెప్పుద్ది ఆవిడ కూడా ఖచ్చితంగా. విజయమ్మ గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఇవన్నీ దింపుడు కాలం ఆశలమ్మ, అయిపోయింది జగన్ పని వచ్చి ఆవిడ క్యాంపెయిన్ చేస్తారట. చేసినా ఉపయోగం ఉండదమ్మా. చేసినా ఆవిడ ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. చేయాల్సిందంతా అయిపోయిన తర్వాత wounded సోల్జర్ లాగా ఉన్నాడు. అప్పటికప్పుడు యుద్ధంలో గెలిచే పరిస్థితి ఎక్కడ ఉంటది? ఇవాళ సమయం లేదు మిత్రమా, శరణమా, యుద్ధమా శరణమా, రెండే జరిగేది. మేము ఈ రోజున మొన్నటిదా ఇవాళ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు రాకముందు, షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 3rd ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని 1st ప్లేస్ లోకి ఎలా తీసుకొచ్చారో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అవకాశం కనపడతా ఉంది. షర్మిలారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పార్టీ కేడర్ గాని, కార్యకర్తలు గాని, ప్రజలు గాని బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇది 1st ఫేజ్ మాత్రమే. వాళ్ళ ఇంట్లో వివాహం ఉంది. ఆ వివాహం అయిన వెంటనే 2nd ఫేజ్ ఇంకా ఎంతో దిగునీకృతంగా బయలుదేరుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కడప పర్యటనలో ఇంకా ఏమైనా సెన్సేషన్ చెప్పే అవకాశం ఉందా? ఇప్పటికే వైఎస్ఆర్ అంటే ఇలాగని చెప్తున్నారు, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అంట. విషయాలన్నీ ఫుల్ నాలెడ్జ్డ్ గా ఉంది. డేర్ అండ్ డెవిల్ అమ్మ, ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా నేను చెప్తున్నా,
షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ ఫైట్ లోకి వెళ్ళిపోతుంది. ఇక సీట్లా ఓట్లా అంటే అది మనం చెప్పలేము. 2 సీట్లు ఉన్న బీజేపీ వాళ్ళ దేశాన్ని ఎలా పరిపాలిస్తుంది? ఏదైనా జరగచ్చు. ప్రజాస్వామ్యంలో వండర్స్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 3rd ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ 1st ప్లేస్ కి ఎలా వచ్చింది? ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ ఈ 3 పార్టీలు మనం చూసుకుంటే 35 మంది ఎంపీలు మూకుమ్మడిగా బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. దానికి మైనస్ ఖచ్చితంగా నేను చెప్పాలంటే మామూలు ఆఫ్ ది రికార్డ్ కానీ ఆన్ ది రికార్డ్ కానీ వాళ్ళ ప్రజలు అనుకునేది బీజేపీతో ఎవరు కలుస్తారో వాళ్ళు భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టే. వాళ్ళు కలుపుకోకపోతే బెనిఫిట్ ఉండొచ్చు, ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ ఖచ్చితంగా మేము అన్ని పార్టీలకి సమాన దూరంలో ఉంటాం. మాది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మిగతా అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, 2 కమ్యూనిస్టులు తప్ప ఈ దేశంలో జరుగుతున్నదంతా ప్రజలకు తెలుసు. దోచిపెడుతున్నాడు మోడీ కొంతమందికి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే నయం, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి రక్షణ అని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మాకు నాయకత్వం కూడా షర్మిలారెడ్డి రావటం, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అవటం, ది లెజెండ్ రాజశేఖర రెడ్డి పుట్టుకతో కాంగ్రెస్, చనిపోయే వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి మాట మీద, ఆయన యొక్క పనితీరు మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి షర్మిలారెడ్డి దగ్గరికి వస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. దాదాపు 50% నాయకులు కానీ ఓటర్స్ కానీ మాకు వచ్చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది రిజల్ట్ అతి త్వరలో మీరు చూస్తారు. రైట్. జ్యోత్స్న గారితో కూడా మాట్లాడదాం. టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్